ఓం శాంతి 9/3/2026 సాకార ఈశ్వర్య మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, ఎలాగైతే తండ్రి సర్వుల కళ్యాణం చేసే పాత్ర చేస్తున్నారో అలా తండ్రి సమానం కళ్యాణకారులుగా అవ్వండి. స్వకళ్యాణాన్ని, సర్వుల కళ్యాణాన్ని చేయండి. ప్రశ్న: పిల్లలలో ఏ విశేషతను చూసి బాప్దాదా సంతోషిస్తారు? జవాబు: పేద పిల్లలు బాబా యజ్ఞంలో 8 అనాలు, అర్ధ రూపాయి, 1 రూపాయి కూడా పంపుతూ ఉంటారు. దీనికి బదులు మాకు మహల్లు ఇవ్వండి బాబా అని అంటారు. బాబా అంటున్నారు, పిల్లలు, మీ 1 రూపాయి కూడా శివబాబా ఖజానాలో జమ అవుతోంది. మీకు 21 జన్మలకు మహల్లు లభిస్తాయి. సుధాముడి ఉదాహరణ ఉంది కదా, కుచేలుడిది. 1 పైసా ఖర్చు లేకుండా పిల్లలైనా మీకు విశ్వ చక్రవర్తి పదవి లభిస్తోంది. పేద పిల్లల ఈ విశేషతను చూసి బాబా చాలా సంతోషిస్తారు. పాట: మిమ్మల్ని పొంది మేము. ఓం శాంతి. బాబా నుండి ఇప్పుడు అనంతమైన వారసత్వం తీసుకుంటున్నాము అని మధురాతి మధురమైన పిల్లలు అర్థం చేసుకున్నారు. పిల్లలు అంటున్నారు, బాబా, మీ శ్రీమతమును అనుసరించి మేము మీ నుండి మళ్ళీ అనంతమైన వారసత్వాన్ని పొందుతున్నాము. ఇది క్రొత్త విషయమేమీ కాదు. పిల్లల జ్ఞానం లభించింది. కల్పకల్పము సుఖధామాన్ని వారసత్వంగా పొందుతున్నాము అని మీకు తెలుసు. కల్పకల్పము 84 జన్మలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మీరు అనంతమైన తండ్రి ద్వారా తప్పకుండా 21 జన్మల వారసత్వాన్ని పొందుతారు. మళ్ళీ నెమ్మది నెమ్మదిగా పోగొట్టుకుంటారు. ఇది అనాదిగా తయారైన డ్రామా అని పిల్లలైన మీకు అర్థం చేయించారు తండ్రి. పిల్లలైన మీకు చాలా గౌరవం లభిస్తుంది. మనకు డ్రామాలో సుఖం చాలా ఉంది అని మీకు తెలుసు. చివరిలో రావణుడి ద్వారా దుఃఖం పొందుతారు. ఇప్పుడు మీరు చాలా కొద్ది మంది మాత్రమే ఉన్నారు. పోను పోను చాలా వృద్ధి చెందుతూ పోతారు. మనుషుల నుండి దేవతలుగా అవుతారు. కల్పకల్పము మేము తండ్రి నుండి వారసత్వం పొందుతాము అని తప్పకుండా మనుష్యులు వారి హృదయాలలో భావిస్తారు. ఎవరెవరు జ్ఞానం తీసుకుంటారో వారు జ్ఞానసాగరులైన తండ్రి ద్వారా సృష్టి ఆది మధ్యాంత్యాల జ్ఞానం పొందుకున్నాము అని భావిస్తారు. పతిత పావనులు జ్ఞానసాగరులు ఒక్క తండ్రి మాత్రమే, అనగా ముక్తి జీవన్ముక్తులలోకి తీసుకెళ్లేవారు. ఇది కూడా మీకు ఇప్పుడే తెలిసింది. చాలామంది గురువులను ఆశ్రయించారు కదా, చివరికి గురువులను కూడా వదిలేసి ఇక్కడికి వచ్చి జ్ఞానం తీసుకుంటారు. మీకు కూడా ఇప్పుడే జ్ఞానం లభించింది. ఇంతకుముందు అజ్ఞానులుగా ఉండినాము అని మీకు తెలుసు. సృష్టి చక్రం ఎలా తిరుగుతుంది, శివబాబా, బ్రహ్మ, విష్ణు, శంకరులు ఎవరు, ఈ విషయాలు ఏమాత్రం తెలిసేవి కావు. ఇప్పుడు అదంతా తెలిసిపోయింది. మనం ఒకప్పుడు విశ్వానికి యజమానులుగా ఉండే వారమని మీకు తెలిసింది. కావున మీ బుద్ధిలో చాలా మంచి నష ఎక్కి ఉండాలి. తండ్రిని, సృష్టి చక్రాన్ని స్మృతి చేస్తూ ఉండాలి. అలఫ్ మరియు బే, శివబాబాను, శివబాబా ఇచ్చే ఆస్తిని స్మృతి చేయాలి. తండ్రి తెలుపుతూ ఉన్నారు, ఇంతకుముందు మీకు ఏమీ తెలియదు కదా, తండ్రిని గురించి కానీ వారి రచనను గురించి కానీ మీకు తెలియదు. మొత్తం సృష్టిలోని మనుష్య మాతృలకు తండ్రిని గురించి, వారి రచనల ఆది మధ్య అంత్యాన్ని గురించి తెలియదు. ఇప్పుడు మీరు శూద్రుల నుండి బ్రాహ్మణులుగా అయ్యారు. తండ్రి పిల్లలందరితో మాట్లాడుతున్నారు. లెక్కలేనంత మంది పిల్లలు ఉన్నారు. సేవా కేంద్రాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు ఇంకా ఎక్కువ సెంటర్లు తెరుస్తారు. ఇంతకుముందు మీకు ఏమీ తెలియదు. ఇప్పుడు నంబర్ వార్ పురుషార్థ అనుసారం తెలుసుకున్నారు. ఇప్పుడు తండ్రి ద్వారా పతితుల నుండి పావనంగా అవుతున్నాము అని కూడా మీకు తెలుసు. వారు పిలుస్తూనే ఉంటారు. మీరు గుప్తంగా ఉన్నారు. భక్తులు పిలుస్తూనే ఉంటారు తండ్రిని. బ్రహ్మకుమార్ కుమారీలు అని మిమ్మల్ని అంటారు. కానీ మిమ్మల్ని చదివించేది ఎవరో మనుషులకు తెలియదు. శాస్త్రాలలో కూడా ఎక్కడా వ్రాయబడలేదు. గీతా భగవానుడైన ఆ శివుడే వచ్చి పిల్లలకు రాజయోగాన్ని నేర్పించారు. ఇది మీ బుద్ధికి తెలుసు కదా. గీత కూడా మీరు చదివే ఉంటారు. జ్ఞాన మార్గం పూర్తిగా భిన్నమైనది అని కూడా మీరు ఇప్పుడు అర్థం చేసుకున్నారు. శాస్త్రాలు మొదలైనవి చదువుకొని విద్వాంసుల మండల నుండి బిరుదులు కూడా తీసుకుంటారు. చదివిన కేవలం భక్తి మార్గపు శాస్త్రాలే వారు. అవే చదివి వాటి నుండి బిరుదులు పొందుతారు. శాస్త్రములు మొదలైనవి చదువుకొని విద్వాంసుల మండలి నుండి బిరుదులు తీసుకునేవారు చదివినవి కేవలం భక్తి మార్గపు శాస్త్రాలు.
వారికి జ్ఞానం లేనే లేదు. రచన యొక్క ఆది మధ్య అంత్యాల జ్ఞానాన్ని స్వయం తండ్రే వచ్చి ఇస్తున్నారు. మీ బుద్ధికి పడిన తాళాన్ని తండ్రే వచ్చి తెరిచారు. ఇంతకుముందు ఎలా ఉండేవారు, ఇప్పుడు ఎలా అయ్యారు మీకు తెలుసు. బుద్ధిలో మొత్తం చక్రమంతా వచ్చేసింది. ప్రారంభంలో కొంచెం కూడా తెలియదు. రోజు రోజుకు జ్ఞానం మూడవ నేత్రం బాగా తెరుచుకుంటూ ఉంటుంది. భగవంతుడు ఎప్పుడు వచ్చారో గీతా జ్ఞానం ఇచ్చిన వారెవ్వరో ఎవ్వరికీ తెలియదు. పిల్లలైనా మీరిప్పుడు తెలుసుకున్నారు. బుద్ధిలో మొత్తం చక్రం అంతటి జ్ఞానం ఉంది. ఎప్పటి నుండి మీరు ఓడిపోతారో, వామ మార్గంలోకి ఎలా వెళ్తారో, నిచ్చెన ఎలా దిగుతూ వచ్చారో, ఈ విషయాలన్నీ చిత్రాల ద్వారా చాలా సహజంగా అర్థం చేయిస్తూ ఉన్నారు. మీరు చేసుకుంటూ ఉన్నారు. 84 జన్మల మెట్లు ఎలా దిగుతారో, మళ్ళీ ఎలా ఎక్కుతారో, పతిత పావనుడు ఎవరో, పతితులుగా ఎవరు తయారు చేశారు, ఇవన్నీ మీకు ఇప్పుడు తెలుసు. మనుషులు కేవలం ఓ పతిత పావన అని పాడుతూ ఉంటారు. రావణ రాజ్యం ఎప్పుడు ప్రారంభమవుతుందో, పతితంగా ఎప్పటి నుండి అయ్యారో ఎవ్వరికీ తెలియదు. ఈ జ్ఞానం కేవలం ఆది సనాతన దేవీ దేవత ధర్మం వారి కొరకే. తండ్రి అంటున్నారు, ఆది సనాతన దేవీ దేవత ధర్మం స్థాపన చేసినది నేనే. ఈ ప్రపంచ చరిత్ర భూగోళాలను తండ్రి తప్ప ఇతరులెవ్వరూ అర్థం చేయించలేరు. ఇది మీకు ఒక కథలాగా ఉంది. రాజ్యం ఎలా పొందుతారు, ఎలా పోగొట్టుకుంటారు అనే హిస్టరీ, జాగ్రఫీలను మనం చదువుతూ ఉన్నాం. కానీ ఇవి అనంతమైన విషయాలు. మనం 84 జన్మల చక్రంలో ఎలా తిరుగుతామో తండ్రి అర్థం చేయించారు. మనం ఈ విశ్వానికి అధికారులుగా ఉండేవారం. రావణుడు రాజ్యాన్ని లాక్కున్నాడు. ఈ జ్ఞానాన్ని తండ్రి ఇచ్చారు. మనుషులు దసరా మొదలైన పండుగలు జరుపుకుంటారు. కానీ వారి జ్ఞానం కొంచెం కూడా లేదు. మీలో కూడా ఈ జ్ఞానం ఉండేది కాదు. ఇప్పుడు మీకు అది లభిస్తోంది. కావున మీరు ఖుషీగా ఉంటారు. జ్ఞానం సంతోషాన్ని ఇస్తుంది. అనంతమైన జ్ఞానం ఇప్పుడు బుద్ధిలో ఉంది. తండ్రి మీ జోలెను నింపుతూ ఉన్నారు. జోలెను నింపమని అంటూ ఉంటారు కదా. ఇలా ఎవరిని అడుగుతారు? సాధు సన్యాసులు మొదలైన వారిని అడగరు. భోలానాథ్ శివుడితో అలా అంటారు. వారి నుండి భిక్షను యాచిస్తారు. ఇప్పుడు మీ సంతోషానికి అవధులు లేవు. మీకు చాలా సంతోషం ఉండాలి. బుద్ధిలో ఎంత జ్ఞానం వచ్చేసింది. బేహద్దు తండ్రి ద్వారా అనంతమైన వారసత్వం లభిస్తుంది. కావున స్వయం మీ కళ్యాణాన్ని, మీకు మంచి చేసుకోండి మరియు ఇతరుల కళ్యాణాన్ని కూడా చేయాలి. అందరి కళ్యాణాన్ని చెయ్యాలి. ఇంతకుముందు ఒకరికొకరు అకళ్యాణం చేసుకునేవారు. లౌకికంలో వివాహాన్ని కళ్యాణము అంటారు. కానీ జ్ఞానాన్ని తెలియజేయడమే కళ్యాణం. అది అకళ్యాణమే, కామ వికారాల్లోకి వెళ్ళేది. ఎందుకంటే ఆ శ్రీమతం ప్రకారం నడుచుకునేవారు ఇప్పుడు శ్రీమతంను అనుసరించి మీ కళ్యాణాన్ని కూడా చేసుకోవాలి. ఈ అనంతమైన చదువును అందరూ చదువుకోవాలి అని, సెంటర్లు తెరవబడుతూ ఉండాలి అని మీరు మనసులో కోరుకుంటారు. పిల్లలు, బాబా ప్రదర్శిని, ప్రొజెక్టర్ ఇవ్వండి, మేము సెంటర్లు తెరుస్తాము. మాకు దొరికిన జ్ఞానం వలన మాకు అనంతమైన సంతోషం అపారంగా లభించింది. దీనిని ఇతరులకు కూడా అనుభవం చేయిస్తామని అంటారు. డ్రామా అనుసారం ఈ పురుషార్థం కూడా జరుగుతూ ఉంటుంది. భారతదేశాన్ని మళ్ళీ స్వర్గంగా తయారు చేసేందుకు తండ్రి వచ్చారు. ఇంతకుముందు మీరు నరకవాసులుగా ఉండేవారు. ఇప్పుడు స్వర్గవాసులుగా అవుతూ ఉన్నారు. ఈ చక్రం మీ బుద్ధిలో సదా తిరుగుతూ ఉండాలి. దాని ద్వారా మీరు సదా సంతోషంగా ఉంటారు. ఇతరులకు అర్థం చేయించే నష కూడా ఉండాలి. మనము తండ్రి నుండి జ్ఞానం తీసుకుంటూ ఉన్నాం. జ్ఞానము తెలియని సోదరి సోదరులకు కూడా దారి చూపడం మన ధర్మం అనే భావన ఉండాలి. ఎలాగైతే అందరి కళ్యాణం చేయడం తండ్రి పాత్ర అయిందో, అలా అందరికీ కళ్యాణకారులుగా అయ్యే పాత్ర మీకు కూడా ఉంది. బాబా మనల్ని కళ్యాణకారులుగా చేశారు కనుక స్వయం మీ కళ్యాణము చేసుకోవాలి. ఇతరుల కళ్యాణాన్ని కూడా చేయాలి. మీరు ఫలానా సెంటర్కి వెళ్ళి సేవ చేయండి, ఒకే చోటు కూర్చొని సేవ చేయరాదు అని తండ్రి అంటున్నారు. ఎంత తెలివిగల వారిగా చురుకుగా ఉంటారో వారికంతా సేవ చెయ్యాలి అనే ఆసక్తి ఉంటుంది. ఎక్కడైనా ఫలానా క్రొత్త సెంటర్ తెరవబడితే ఎవరెవరు సేవాదారులో, ఎవరెవరు ఆజ్ఞాకారులో, నమ్మకస్తులుగా ఉంటారో బాబాకు తెలుస్తుంది. అజ్ఞాన కాలంలో కూడా కుపుత్రులపై తండ్రికి కోపం వస్తుంది, చెడు పనులు చేసే వారిపైన. ఈ అనంతమైన తండ్రి అంటున్నారు,
నేను చాలా సహజ రీతిలో అర్థం చేయిస్తాను. ఇందులో భయపడే విషయం ఏదీ లేదు. ఎవరు చేస్తారో వారు పొందుతారు. శాపం ఇచ్చే పని కానీ, కోపపడే విషయం కానీ ఏది లేదు అని తండ్రి అర్థం చేయిస్తున్నారు. మీరు బాగా సర్వీస్ చేసి మీ కళ్యాణాన్ని, ఇతరుల కళ్యాణాన్ని ఎందుకు చేసుకోరు? ఎవరు ఎక్కువ మందికి ఎంత కళ్యాణం చేస్తారో అంత బాబా కూడా సంతోషిస్తారు. తోటలోని పుష్పాలు ఎంత బాగా వికసించి ఉన్నాయో బాబా చూస్తారు. ఇదంతా ఒక పుష్పాల తోట. తోటను చూసేందుకు మేము సెంటర్లో తిరిగి వస్తాము. ఎలాంటి పుష్పాలు ఉన్నాయో, సేవ ఎలా చేస్తూ ఉన్నారో చూసి వస్తామని పిల్లలు అంటారు. ఖుషీలో ఎలా నాట్యం చేస్తున్నారో తెలుస్తుంది. బాబా మేం ఫలానా వారికి ఈ విధంగా అర్థం చేయించాము అని బాబాకు కూడా చెప్తారు. ఈరోజు నా పతిని, సోదరుడిని తీసుకొని వచ్చాను, వారికి బాబా వచ్చి ఉన్నారు, జీవితాన్ని వజ్ర సమానంగా ఎలా చేస్తున్నారో అర్థం చేయించాను అని చెప్తారు. విన్న తర్వాత వారు మేము కూడా చూస్తామని అంటారు. ఈ విధంగా పిల్లలకు ఉత్సాహం కలిగి తీసుకొస్తారు. ప్రపంచ చరిత్ర, భూగోళాలు కూడా తెలుసుకోవాలి. భారతదేశం విశ్వం అంతటికీ అధిపతిగా ఉండేది అని మీరు నిర్ణయం చేసుకోగలరు. ఇప్పుడు ఏ గతిలో ఉంది? సత్యత్రేతాయుగాలలో ఎంత సుఖం ఉండేది. ఇప్పుడు బాబా మళ్ళీ విశ్వానికి అధిపతులుగా తయారు చేస్తూ ఉన్నారు. ఈ ప్రపంచంలో చివరిలో చాలా గలాటాలు జరుగుతాయని మీకు తెలుసు. యుద్ధం ఎప్పుడూ ఆగిపోదు. ఎక్కడో ఒక చోట రాజుకుంటూనే ఉంటుంది. ఎక్కడ చూసినా జగడాలు జరుగుతూనే ఉంటాయి. ఎంతో భయంకరమైన విషయాలు జరుగుతూ ఉంటాయి. విదేశాలలో ఏమేమి జరుగుతూ ఉన్నాయో గమనించండి. వారు ఏం చేస్తున్నారో వారికే తెలియదు. ఇప్పుడు బాబా చెప్తూ ఉండేది ఈ విషయాలంతా బ్రహ్మ బాబాలోకి వచ్చి చెప్పినటువంటివి. బాబా త్రికాలదర్శి. ఈ రోజుకు వింటూ ఉన్నాం యుద్ధ పరిస్థితులు ఎలా ఉన్నాయి అనేది. ఎన్నో తుఫానులు వస్తూ ఉంటాయి. మనుషులు కూడా మరణిస్తూ ఉంటారు. ఇది ఎంతో దుఃఖంతో కూడిన ప్రపంచం. ఈ దుఃఖ ప్రపంచం నుండి ఇక వెళ్ళాల్సిందే అని పిల్లలైనా మీకు తెలుసు. బాబా ధైర్యం చెప్తున్నారు. ఇది చీచీ ప్రపంచం. కొద్ది రోజులలో ఈ విశ్వంపై శాంతిగా రాజ్యపాలన చేస్తారు. కావున మీకు ఖుషి ఉండాలి కదా. సేవా కేంద్రాలు తెరుస్తూ ఉంటారు. సెంటర్లు తెరుస్తూనే మంచి మంచి పిల్లలు అక్కడికి వెళ్ళండి. నాకు హృదయంపై ఉన్న వారి పేర్లను కూడా వ్రాస్తున్నాను. తద్వారా అనేక మందికి కళ్యాణం జరుగుతుంది. చాలామంది బాబా మేము బంధనంలో ఉన్నాము అని వ్రాస్తారు. అచ్చా, సెంటర్లు తెరిస్తే చాలా మంచి పని జరిగింది అని అందరూ భావిస్తారు. చాలామంది వచ్చి వారసత్వం తీసుకుంటారు. ఇదంతా వినాశనం అవుతుంది అని కూడా మీకు తెలుసు. అనేక మంది కళ్యాణం కొరకు మీ దగ్గర ఉన్నది ఎందుకు ఉపయోగించరు? డ్రామాలో వారి పాత్ర అలా ఉంది. ప్రతి ఒక్కరూ తమ తమ పాత్రను అభినయిస్తూ ఉన్నారు. జాలి కలుగుతుంది. ఇతరులను కూడా బంధన ముక్తులుగా చేసేందుకు కొంతైనా సహాయం చేయాలి కదా. సహాయము చేయనటువంటి వారిని చూస్తే బాబాకు జాలి కలుగుతుంది. ఇతరులు కూడా వారసత్వం తీసుకొని అని తండ్రికి ఎంతో చింత ఉంటుంది. అందరూ కామచితిపై కూర్చొని కాలిపోయి మరణిస్తూ ఉన్నారు. అంతా శ్మశానంగా అయిపోయింది అని అంటారు. అల్లా వచ్చి శ్మశానం నుండి మేల్కొల్పి అందరినీ తీసుకెళ్తారు అని కూడా అంటారు. రావణుడు వచ్చి అందరినీ ఎలా ఓడించాడో ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. ఇంతకుముందు తెలిసేది కాదు. నేను రత్నాల వ్యాపారిని, లక్షాధికారిని, నాకు ఇంతమంది పిల్లలు ఉన్నారు అనే నష కూడా ఉంటుంది కదా అని బ్రహ్మబాబా అంటారు. ఇప్పుడు పూర్తిగా పతితులుగా అయిపోయారు అందరూ అని అర్థం చేసుకున్నారు. పాత ప్రపంచంలో ఎంత లక్షాధికారులైనా, ఎంత కోటీశ్వరులైనా వారిదంతా గవ్వ సమానం. అదంతా తప్పకుండా నాశనం అవుతుంది. ఇక వారంతా వెళ్ళనే వెళ్తారు. మాయ కూడా చాలా ప్రబలమైనది. తండ్రి అంటున్నారు, పిల్లలు సెంటర్లు తెరవండి. అనేక మందికి కళ్యాణం జరుగుతుంది. పేదవారు త్వరగా మేల్కుంటారు. ధనవంతులు కొంచెం కష్టంగా మేల్కుంటారు. వారు తమ సంతోషంలో మస్తీగా ఉంటారు. మాయ ఒక్కసారిగా వారిని వశం చేసుకుంది. అర్థం చేయిస్తే అర్థం కూడా చేసుకుంటారు. కానీ ఎలా వదిలిపెట్టాలి అని అంటారు. వీరిలా సర్వము వదిలేయాల్సి వస్తుంది అని భయపడతారు. వీరు వదిలేసారే అలాగే మేము వదిలేయాలనా అని.
వారి భాగ్యంలో లేకుంటే ముందుకు వెళ్ళలేరు. వదిలించుకోవటంలో మహా కష్టం అనిపిస్తుంది. అప్పుడు ఇది చాలా చెడిపోయిన ప్రపంచం అని వైరాగ్యం వస్తుంది. ఎక్కడ ఉన్నవారు అక్కడే నిలిచిపోతారు. కోటికొక్కరు వెలువడతారు. బాంబేలో అనేక మంది వస్తారు. ఎవరో కొంతమందికి మాత్రమే రంగు తగులుకుంటుంది. భవిష్యత్తు కొరకు కొంతైనా తయారు చేసుకోవాలని భావిస్తారు. గవ్వలకు బదులుగా మాకు వజ్రాలు లభిస్తున్నాయి, ఇక్కడ జ్ఞాన వజ్రాలు అని భావిస్తారు. తండ్రి తెలుపుతూ ఉన్నారు, మీకున్నదంతా స్వర్గంలోకి బదిలీ చేసుకోండి. అక్కడ 21 జన్మలకు మీకు రాజ్య భాగ్యం లభిస్తుంది. ఇక్కడ తనువు, మనస్సు, ధనము ద్వారా సేవ చేసుకోవడమే, ట్రాన్స్ఫర్ చేసుకోవడం. కొంతమంది ₹1 లేక 8 అణాలు కూడా పంపుతారు. తండ్రి అంటున్నారు, మీ ₹1 కూడా శివబాబా ఖజానాలో జమ అయింది. మీకు 21 జన్మలకు మహల్లు లభిస్తాయి. కుచేలుడి ఉదాహరణ ఉంది కదా. ఇటువంటి వారిని చూసి బాబాకు చాలా సంతోషం కలుగుతుంది. ఖర్చు లేకుండా పిల్లలైన మీకు విశ్వ చక్రవర్తి పదవి లభిస్తుంది. యుద్ధము మొదలైనవేవి ఉండవు. వారు చిన్న చిన్న తుంటలకే ఎన్నో యుద్ధాలు చేస్తూ ఉంటారు, కొంచెం దానికే. మీకు కేవలం మన్మనాభవని తెలుపబడింది. మీ మనస్సును నా పైన ఉంచండి అని. ఇక్కడే కూర్చొని అవసరం లేదు. నడుస్తూ తిరుగుతూ తండ్రిని, వారసత్వాన్ని స్మృతి చెయ్యండి. సంతోషంగా ఉండండి. ఆహార పానీయాలు కూడా శుద్ధంగా ఉండాలి. ఆత్మలు ఎంతవరకు పవిత్రంగా అయ్యాయో మీకు తెలుసు. మీరు మళ్ళీ వెళ్ళి రాకుమారుడిగా జన్మ తీసుకుంటారు. పోను పోను ప్రపంచ పరిస్థితి చాలా చెడిపోతుంది. తినేందుకు ధాన్యం లభించకపోతే గడ్డి తినడం మొదలు పెడతారు. అప్పుడు వెన్న లేనిది మేము ఉండలేము అని ఎవ్వరూ అనరు. ఏమీ లభించదు. అంటే బాగా తినేటటువంటి వారు కూడా మాకు నెయ్యి లేకపోతే దిగదు, పెరుగు లేకపోతే దిగదు అనేవాళ్ళు కూడా ఆ మాట అనరు లాస్ట్ సమయంలో ఏమీ లేనప్పుడు. ఇప్పుడు కూడా ఎన్నో చోట్ల మనుషులు గడ్డి తిని బ్రతుకుతూ ఉన్నారు. మీరు చాలా మజాగా బాబా ఇంటిలో కూర్చొని ఉన్నారు. ఇంట్లో కూడా తండ్రి మొదట పిల్లలకు తినిపిస్తూ ఉన్నారు. ప్రపంచం చాలా పాడైపోయింది. ఇక్కడ మీరెంతో సుఖంగా కూర్చొని ఉన్నారు. కేవలం తండ్రిని, వారసత్వాన్ని స్మృతి చేస్తూ ఉండండి. మీ కళ్యాణాన్ని, ఇతరుల కళ్యాణాన్ని కూడా చేయాలి. పోను పోను వారంతకు వారే వస్తారు. అదృష్టం మేల్కొంటుంది. మేల్కోవాల్సిందే కదా. అనంతమైన రాజధాని స్థాపన అవుతోంది. ప్రతి ఒక్కరూ కల్పం క్రిందటిలాగా పురుషార్థం చేస్తారు. పిల్లలు చాలా సంతోషంగా ఉండాలి. బాప్ దాదా చిత్రాన్ని చూస్తూనే సంతోషంతో రోమాంచితం అవ్వాలి. ఈ అపారమైన సంతోషము స్థిరంగా ఉండాలి. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, సదా అపారమైన సంతోషంలో ఉండేందుకు అనంతమైన జ్ఞానాన్ని బుద్ధిలో ఉంచుకోవాలి. జ్ఞాన రత్నాలతో మీ జోలెను నింపుకొని మీ కళ్యాణాన్ని మరియు ఇతరుల కళ్యాణాన్ని చేయాలి. జ్ఞానంలో చాలా చాలా చురుకుగా ఉండాలి. సెకండ్ పాయింట్, భవిష్యత్తులో 21 జన్మలకు రాజ్యభాగ్య అధికారం తీసుకునేందుకు మీకున్నదంతా బ్యాగేజ్ను బదిలీ చేసుకోవాలి. ఈ చీచీ ప్రపంచం నుండి విడుదలయ్యేందుకు యుక్తిని రచించాలి. వరదానం, ఒక్క తండ్రి ప్రేమలో లవలీనంగా ఉండి సదా ఎక్కే కళను అనుభవం చేసే సఫలతామూర్తి భవ. సేవలో లేక స్వయం యొక్క ఎక్కే కళలో సఫలతకు ముఖ్యమైన ఆధారం ఒక్క తండ్రితో అఖండితమైన ప్రేమ. తండ్రి తప్ప ఇంకేది కనిపించరాదు. సంకల్పంలో కూడా బాబా, మాటలలో కూడా బాబా, కర్మలో కూడా తండ్రి తోడు. ఇటువంటి లవ్లీనాత్మ ఒక్క మాట మాట్లాడిన వారి స్నేహయుక్త మాట ఇతర ఆత్మలను కూడా స్నేహంలో బంధిస్తుంది. ఇటువంటి లవ్లీనాత్మ యొక్క ఒక్క బాబా అన్న శబ్దమే ఇంద్రజాలంలాగా పనిచేస్తుంది. అది ఆత్మిక ఇంద్రజాలంగా అయిపోతుంది. స్లోగన్, ఎవరైతే అంతర్ముఖులుగా అయ్యి లైట్ మైట్ రూపంలో స్థితమై ఉంటారు, అంతర్ముఖి సదా సుఖి అంటారు బాబా. అంతరంటే లోపల ఉండే ఆత్మ. నేను మస్తకం మధ్యలో కూర్చున్నాను అని అక్కడ కూర్చొని కర్మచారీలతో కర్మలు చేయిస్తూ ఉండడం. అలా
లైట్ రూపంలో మైట్ రూపంలో స్థితమై ఉంటారు. వారే యోగయుక్త ఆత్మలు. అవ్యక్త సూచన నిశ్చయం యొక్క పునాదిని గట్టి చేసుకొని సదా నిర్భయులుగా నిశ్చింతులుగా ఉండటానికి బాప్దాదా తెలియజేస్తున్నారు. మీకు ఏ డ్యూటీ లభించిందో అందులో సదా యాక్యురేట్గా కరెక్ట్గా ఉండండి. ఎవరైతే డ్యూటీలో యాక్యురేట్గా ఉంటారో వారిని అందరూ నమ్మకస్తులు లేక విశ్వాస పాత్రులు అనే దృష్టితో చూస్తారు. ఇక్కడ కూడా ఎవరైతే సేవలు యాక్యురేట్గా ఉంటారో వారే తండ్రికి నమ్మకస్తులు. ఒకటేమో తండ్రిలో పూర్తి నమ్మకం, రెండవది తండ్రితో పాటు సేవలో కూడా నమ్మకస్తులు. ఇటువంటి నమ్మకస్తులు నిశ్చయ బుద్ధి కల పిల్లలు సదా విజయులుగా నిశ్చింతులుగా ఉంటారు. ఓం శాంతి.